ఇప్పుడా అరుంధతిని కాదు, శ్రీకృష్ణుణ్ణి, చిన్ని కృష్ణుణ్ణి. నువ్వు చిన్ని కృష్ణుడిగా సూపర్ గున్నవారు. నీకు కృష్ణుడి గెటప్పు బాగా సూట్ అయింది. నువ్వు కృష్ణుడు కాదు, ఆరు అంటే ఎవ్వరు నమ్మరు. ఆరు చిన్ని కృష్ణుడిగా నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నీకు కృష్ణుడి గెటప్ బాగా సూట్ అయింది. అమ్మా, నన్నందరూ మెచ్చుకుంటుంటే నువ్వు మాత్రం కామ్గా ఉన్నావేంటి? నాకు కాంప్లిమెంట్ ఇవ్వవా? నేను నిన్ను కొత్తగా పొగడ్డానికి ఏముంది బుజ్జమ్మ? మాట్లాడితే దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు. బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ? అందరిలా నువ్వు కూడా నన్ను ఆరు అనో అరుంధతి అనో పిలవచ్చు కదా. అది మా అక్క పేరు. నిన్న పేరుతో ఎలా పిలవను? కానీ నాకు ఆ పేరు పెట్టింది పిలవడానికే కదా. కానీ నేను నిన్ను బుజ్జమ్మనే పిలుస్తాను. సర్లే, ఇప్పుడైతే నన్ను చిన్ని కృష్ణ అని పిలువు. అలాగే. వెన్న దొంగ కన్నయ్య. వెన్న ఉట్టి మీద ఉంది, కొట్టి తీసుకుంటాను. నువ్వు ఇంకా చిన్ని కృష్ణుడివే కదా, ఆ ఉట్టి ఎలా కొడతావు? చిన్ని కృష్ణుడు చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు. ఈ ఉట్టి కొట్టలేడా? రాథోడ్, ఈ పాదముద్రలు అమ్ము వేసింది. అవునా అమ్ము? చాలా చక్కగా వేశావు. ఇంతకీ ఈ పాదముద్రల్లో ఆనంద్ నడవబోతున్నాడా లేక ఆకాశ్ నడవబోతున్నాడా? బుజ్జమ్మ నడవబోతుంది రాథోడ్. చిన్న ఆరు మేడం కోసం ఈ పాదముద్రలు వేశారా? అవును రాథోడ్, మా బుజ్జమ్మ కోసమే పొద్దున్నే లేచి ఇదంతా డెకరేట్ చేశాం. ఈరోజు కృష్ణాష్టమి కదా, బుజ్జమ్మ కృష్ణుడి వేషంలో వస్తుందని ఇలా తయారు చేశాం. ఐదేళ్ల నుంచి ఎన్నో సంక్రాంతులు, ఉగాదులు, దసరాలు, దీపావళులు, ఇలాంటి కృష్ణాష్టములు వచ్చి వెళ్ళిపోయాయి. కానీ ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయిన మిస్ అమ్మ చిన్న ఆరు మేడం మాత్రం ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి తప్ప వాళ్ళు రావడం లేదు. ఏంటి రాథోడ్, ఎప్పుడు మాకు ధైర్యం చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వే కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు. మిస్ అమ్మకి బుజ్జమ్మకి ఏమైందా అని బాధపడుతున్నావా రాథోడ్? వాళ్ళు తిరిగి రారని భయపడుతున్నావా? ఎప్పటికైనా వాళ్ళు తిరిగొస్తారు రాథోడ్. అవును రాథోడ్, అమ్ము వేసిన ఈ పాదముద్రల్లో బుజ్జమ్మ అడుగులు వేస్తూ వస్తుంది. మాకా నమ్మకం ఉంది. ఆ ఆశతోనే నేను ఉన్నానమ్మా. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆ రోజు ఎప్పటికీ రాదు, వీళ్ళ ఆశ తీరదు, వీళ్ళ నమ్మకం బొమ్మవుతుంది. వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. అవును రాథోడ్, నువ్వు డాడ్ ఆర్మీ వాళ్ళే కదా, పోలీసులతో చెప్పి మిస్ అమ్మని బుజ్జమ్మని వెతికించొచ్చు కదా. మీకు తెలియందే ఉందమ్మా, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ కోసం ఎన్నో చోట్ల వెతికాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. వాళ్ళెక్కడా కనిపించలేదు. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. మనతో ఎవరికీ చెప్పకుండా మిస్ అమ్మ బిడ్డని తీసుకొని
అర్ధరాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు మిస్ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? మనందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం మిస్ అమ్మకేమొచ్చింది? మిస్ అమ్మ ప్రతిదీ మాతో షేర్ చేసుకునేది, కానీ ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? కనీసం డాడ్కి కూడా చెప్పకుండా మిస్ అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది రాథోడ్? బుజ్జమ్మని మాకెందుకు దూరం చేసింది? అది అంతు చిక్కని ప్రశ్న బాబు. 5 ఏళ్ల నుంచి సమాధానం దొరకని ప్రశ్న. సూర్యచంద్రుల్ని రాహుకేతులు మింగుతాయంట. దానిని గ్రహణం అంటారు. ఈ ఇంటికి ఏ గ్రహణం పట్టిందో, ఏ రాహుకేతువులు మిస్ అమ్మని బుజ్జమ్మని ఈ ఇంటి నుంచి దూరం చేశాయో